మందకృష్ణ మాదిగ్ గారు నిన్న ఒక పిలుపునిచ్చారు. దళితుడనే జస్టిస్ గవాయ్ పైన దాడి యత్నం. మొన్నటిదాకా చీఫ్ జస్టిస్గా పనిచేసిన సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పైన ఒక అడ్వకేట్ చెప్పుతో దాడి చేసిండు. పేపర్లతోనే దాడి చేసిండు. ఆ దాడి తర్వాత ఇంతవరకు ఆ అడ్వకేట్ని అరెస్ట్ చేసింది లేదు, కేసులు పెట్టింది లేదు, దాని మీద కూడా మాట్లాడుతున్నది కూడా లేదు. సో దీని మీద దళిత సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. సో తను దళితుడు కాబట్టే ఈ దాడి జరిగింది, దళితుడు కాబట్టే తన మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు అన్నది దేశమంతా మాట్లాడుకుంటున్నది. సో దీంట్లో భాగంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 17వ తేదీన చలో ఢిల్లీకి పిలుపునిచ్చిండు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై అక్టోబర్ 6వ తేదీన జరిగిన దాడి యత్నం హేయమైన చర్య అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. జస్టిస్ గవాయ్ దళితుడు కాబట్టే ఆయన పైన దాడికి యత్నం జరిగిందని ఆరోపించారు. సిజేఐపై దాడికి ప్రయత్నిస్తే దేశ వ్యవస్థలన్నీ చర్యలకు ఉపక్రమించకుండా మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని మండిపడ్డారు. ఆయనపై దాడి యత్నానికి నిరసనగా శనివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ నుంచి బషీర్బాగ్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. దక్షిణ భారత రాష్ట్రాల నుంచి భారీగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ జస్టిస్ గవాయ్ స్థానంలో ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తులు ఉంటే ఈ తరహా ఘటన జరిగేదా? సుప్రీంకోర్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసును ఎందుకు స్వీకరించలేదు? జస్టిస్ గవాయ్కి న్యాయం జరగాలని జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నాం. ఆయన పైన దాడి యత్నం విషయంలో రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. రాజ్యాంగ రక్షణ, దళితులపై దాడులను ఎదుర్కోవడం కోసం సిద్ధమవుతూ ఈ నెల 17వ తేదీన చలో ఢిల్లీకి పిలుపునిస్తున్నాం. ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అధ్యక్షుడు కూడా ఈ ర్యాలీలో నిన్న పాల్గొన్నారట. ఖచ్చితంగా శిక్షించాల్సిందే, శిక్ష పడాల్సిందే. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు గవాయ్ ప్లేస్లో ఇంకొక అగ్రవర్ణాలకు సంబంధించిన లేకపోతే ఇంకో వర్గానికి సంబంధించిన జడ్జే ఉంటే ఈ సిచ్యువేషన్ ఉండేదా? దేశం అంతా భగ్గుం అనేది వాస్తవమే. అది ఇంకా ఉందా అంటరానితనం, ఇంకా ఉందా వివక్ష అంటే ఇంకా భయంకరంగా ఉన్నది, ఇంకా భయంకరంగా ఉన్నది దేశంలో.